Okay, question number 4. Question number 4. Question number 4 మీరు అబ్జర్వ్ చేసినట్లయితే question number 4. 4u square. Question number 4. Okay. 4u square plus 8u అని ఇచ్చాడు. ఓకే, సో నౌ ఇట్ కంప్లీట్ క్వాడ్రాటిక్ ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్, బట్ కాన్స్టాంట్ టర్మ్ లేదు. ఇక్కడ స్ప్లిట్టింగ్ చేయాల్సిన అవసరం లేదండి. స్ప్లిట్టింగ్ లేకుండా సింపుల్ గా మనం చేసేయచ్చు. ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇదంతా ఒక టర్మ్ కదా, సో ఇందులో నేను కామన్ తీసేస్తాను. ఇక్కడ చూడండి, సింపుల్ గా 4u కామన్ తీసేస్తాను. 4u అండ్ ఇక్కడ 4u కామన్ తీసేస్తే నాకు 4 ఓకే. ఇక్కడ u ఇక్కడ వచ్చింది కాబట్టి ఒక u అనేది ఇక్కడ ఉండిపోయింది ప్లస్ ఓకే 4u కామన్ తీసేస్తే ఇక్కడ 4 8 2 టైమ్స్ కాబట్టి 2 ఉండిపోయింది అండి. దట్స్ ఈక్వల్స్ టు 0. ఓకే, 4u ఇంటూ u 4u స్క్వేర్, 4 2 టైమ్స్ 8 ఇంటూ u 8u సరిపోయింది కదా, రైట్. సో ఇప్పుడు నా 4u ఈక్వల్స్ టు 0 1 ఫ్యాక్టర్. ఓకే, అండ్ ఇంకొకటి u ప్లస్ 2 ఈక్వల్స్ టు 0 అనేది ఒక ఫ్యాక్టర్. అండ్ ఇప్పుడు u ఈక్వల్స్ టు ఏమవుతుంది సార్ అని అంటే 0/4 అవుతుందండి. నౌ దేర్ ఫోర్ u ఈక్వల్స్ టు 0. అండ్ అనదర్ వన్ u ఈక్వల్స్ టు -2 అండ్ u దేర్ ఫోర్ ఇక్కడ u ఈక్వల్స్ టు -2 అంటే u ఈక్వల్స్ టు 0 ఒకటి, u ఈక్వల్స్ టు -2 ఒకటి. ఓకే, నా దీనికి మనకు క్వాడ్రాటిక్ పాలినామికి 2 రూట్స్ ఉంటాయి కాబట్టి 2 జీరోస్ ఉంటాయి కాబట్టి వాటికి నేమ్స్ ఇచ్చేద్దాం. దేర్ ఫోర్ ఓకే వీటి నేమ్స్ ఇద్దాం. దేర్ ఫోర్ ఆల్ఫా ఈక్వల్స్ టు 0 అండ్ 1, బీటా ఈక్వల్స్ టు -2 అని నేమ్స్ ఇస్తాం. ఇప్పుడు వెరిఫికేషన్ ఏంటో చూద్దాం. వెరిఫికేషన్ మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే వెరిఫికేషన్ లో ఈక్వేషన్ రాసుకుందాం. ఈక్వేషన్ ఏంటి? 4u స్క్వేర్ వెరిఫికేషన్ రాద్దాం. ఒకసారి వెరిఫికేషన్ చేయాలంటే వాటి యొక్క కోఎఫిషియెంట్స్ రిలేషన్ ఏంటో చూడాలి. ఫస్ట్ 4u స్క్వేర్ ప్లస్ 8u ఇక్కడ ఏ ఈక్వల్స్ టు అంటే యూ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్. యూ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఏంటండి? ఏ ఈక్వల్స్ టు 4 అండి. అండ్ బి ఈక్వల్స్ టు అంటే ఎక్స్ యొక్క కోఎఫిషియంట్. ఎక్స్ ప్లేస్ అంటే ఇక్కడ యూ యొక్క కోఎఫిషియంట్ ఏంటండి? 8. నౌ నెక్స్ట్ సి యొక్క కోఎఫిషియంట్ అంటే సి కాన్స్టెంట్ అండి. సి ఈక్వల్స్ టు ఇక్కడ కాన్స్టెంట్ లేదు కాబట్టి పుట్ ఎట్ 0. ఓకే, రైట్. నౌ ఆల్ఫా ప్లస్ బీటా, వీ నో దట్ ఫార్ములా sum of its zeros equals to alpha plus beta equals to minus b by n. Alpha, that means already you know that 0, plus beta, that means -2 only. -2 equals to minus b by a. Minus, okay, 8 by a, that means 4. Okay, now plus into minus, -2 equals to 4. How many times? ఓకే, 4లో ఎన్ టైమ్స్ అంటే ఇక్కడ 2 టైమ్స్ క్యాన్సిల్ అయితే -2 అని. ఓకే, నా ఫైనల్ ఇక్కడ -2 ఈక్వల్స్ టు -2. ఓకే, వెరిఫైడ్ సార్. ఓకే, ఆఫ్టర్ దాట్ ప్రోడక్ట్ ఆఫ్ ఇట్ జీరోస్ కూడా చూడాలి కదా. ప్రోడక్ట్ ఆఫ్ ఇట్ జీరోస్ చూద్దాం. ప్రోడక్ట్ ఆఫ్ ఇట్ జీరో ఫార్ములా ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు సి బై ఎన్ చెప్పుకున్నాం. సో ఆల్ఫా ప్లస్ బీటా ఇక్కడ ఆల్ఫా ఇంటూ బీటా. ఆల్ఫా దట్ మీన్స్ 0, beta that means -2 అండి, ఈక్వల్స్ టు c by a. c that means 0 by a that means 4. ఓకే, నౌ -0 తో ఎనీథింగ్ మల్టిపుల్ అంటే 0 ఎనీథింగ్ మల్టిపుల్ విత్ 0 getting 0. సో therefore 0 ఈక్వల్స్ టు ఇక్కడ
4 0 టైమ్స్ కదా, 0/4 అంటే 0. ఇక్కడ కూడా వెరిఫై అయిపోయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే -2 = -2. హియర్ ఇక్కడ 0 = 0 క్యాన్సిల్. 0 = 0 వెరిఫై అయింది. ఓకే, అండర్స్టాండ్. ఇప్పుడు వెరిఫికేషన్. సో దేర్ ఫోర్ మన చిన్న కన్క్లూజన్ అయితే పాయింట్ ఇవ్వాల్సి ఉంది. సో దేర్ ఫోర్ అదేంటనంటే హెన్స్ వెరిఫైడ్, హెన్స్ వెరిఫైడ్. ఓకే, సో రైట్. సో ఈ సమ్ ఎందుకు చెప్పాను అంటే, సో మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, సో x² - 2x - 8 ప్రీవియస్ గా సమ్ డిస్కస్ చేసుకున్నాం. సో యాజ్ ఇట్ ఈస్ గా 4s² - 4s + 1 ఉంది, అది కూడా చేసేస్తారు. సో డైరెక్ట్ గా ఇది కాన్స్టెంట్ టర్మ్ లేదు, కన్ఫ్యూజ్ అవుతారని చెప్పానండి. సో నెక్స్ట్ ఫిఫ్త్ సమ్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీరు t² - 15. సో t² - 15, ఇక్కడ t² - 15 t² - 15, t² - 15. సో t² లో ఇక్కడ దట్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, సో డైరెక్ట్ ఆపరేట్ చేయొచ్చండి, దీనికి మళ్ళీ వేరే ఫిట్టింగ్ ఏం అవసరం లేదు. t² = -15 ట్రాన్స్పోజ్ బికమ్ ఏ +15, t² = 15, t = √15, and that means ప్లస్ ఆర్ మైనస్ కూడా పెట్టాలండి ఇక్కడ. సో మనకు తెలియని విషయం ఏంటంటే, ఇక్కడ చాలా మంది, సో చిన్న ఇంట్రడక్షన్, x² = 1 అంటే x √1 రాస్తారు, చాలా తప్పండి. అండ్ ఇక్కడ √1 దట్ మీన్స్ దీని వాల్యూ ఏంటంటే ±1 అని ఆన్సర్ అండి. అంటే రూట్ ట్రాన్స్పోజ్ అయితే 2 వాల్యూస్ ఉంటాయి, ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్. సో యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ కూడా మనం ఇక్కడ 2 వాల్యూస్ మనం తీసుకోవాలి, అవి ఏంటంటే +15. ఓకేనా, t = +√15 ఒకటి, -√15 ఒకటి. సో దేర్ ఫోర్ ఇక్కడ ఏంటంటే α +√15, ఓకే, బీటా -√15 తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ వెరిఫికేషన్ చూద్దాం. అండ్ వెరిఫికేషన్ లో ఓకే, t² - 15 = 0. ఇక్కడ a = ఏంటి సార్ అని అంటే a = 1 అండి. అంటే x² స్క్వేర్ టర్మ్ యొక్క కోఎఫిషియంట్ అని. b = ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ అంటే x టర్మే లేదు, ఇంకా కోఎఫిషియంట్ ఎక్కడ ఉంటుంది, ఉండదు కదా, 0. అండ్ c కాన్స్టెంట్ అండి, c = -15 అండి. c కాన్స్టెంట్ ఉంది కదా, c అంటే కాన్స్టెంట్, -15 ఉంది. ఓకే, దట్ క్లియర్. నెక్స్ట్, సో నౌ సమ్ ఆఫ్ ఇట్ జీరోస్ ఫార్ములా α + β = -b/a అండి. సో ఆల్ఫా బీటా అంటే ఆల్ఫా, యు నో దట్ ఆల్ఫా √15 ప్లస్ ఆఫ్ మైనస్ √15 బీటా, దట్ మీన్స్ -b/a, మైనస్ దట్ మీన్స్ -0/, ఓకే, a దట్ మీన్స్ 1 0. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే √15 -√15 అండి. సో ఇక్కడ 0 మైనస్ అండ్ 0నే కదా, సో ఇక్కడ 0 = 0 ఉంది. ఓకే, సో రైట్. సో ఇక్కడైతే ఒకటి వెరిఫై అయింది. ఇప్పుడు ఆల్ఫా బీటా కూడా చూద్దామండి. ఆల్ఫా బీటా = c/a. మరి దీనికి కూడా వెరిఫికేషన్ ఏంటో చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఆల్ఫా దట్ మీన్స్ +√15, ఓకే, into -√15 beta, that equals to c/a. c that means c ఆల్రెడీ తెలుసు కదండి, ఏంటి
ఓకే, c minus 15 by a, that means 1 అండి. ఓకే, a that means already 1. సో ప్లస్ ఇంటూ మైనస్ రూట్ ఓవర్ 15 హోల్ స్క్వేర్ అని రాద్దామండి. సేమ్ టర్మ్ కదా, ఇట్ సెల్ఫ్ 2 times కాబట్టి a స్క్వేర్ అంటే రూట్ ఓవర్ 15 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు -15. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ -15 ఉంటుందండి. ఈక్వల్స్ టు ఇక్కడ -15. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే -15 ఈక్వల్స్ టు -15. ఇక్కడ 0 ఈక్వల్స్ టు 0. వెరిఫైడ్, వెరిఫైడ్ అయ్యాయి. ఓకే, సో ఇక్కడ 0, ఇక్కడ LHS ఈక్వల్స్ టు RHS అవ్వకపోతే మన సమ్ ఎక్కడో మిస్టేక్ జరిగినట్లు అని అర్థం అండి. అండర్స్టాండ్? ఓకే, సో దేర్ ఫోర్ ఇక్కడ కన్క్లూజన్ పాయింట్ ఇచ్చేద్దాం. సో హెన్స్ వెరిఫైడ్, hence verified. ఓకే, సో లాస్ట్ ఇంకా లాస్ట్ వన్ 3x² మైనస్ x - 4 ఉంది. అది కూడా చూద్దాం ఒకసారి. 3x² - x. ఓకే, 3x² - x - 4. సో ఆ సమ్ కూడా చేద్దాం ఒకసారి. సో చూద్దాం. ఓకే, రైట్. 3x² - x - 4. లాస్ట్ సమ్ 3x² - x - 4 ఈక్వల్స్ టు 0. 0 ఫైండ్ అవుట్ చేయడం అన్నాడు కదా రిలేషన్షిప్స్. ఆల్రెడీ 0 ఉన్నాయంటే దాని అర్థం ఈక్వల్స్ టు 0 అని అర్థం అండి. ఓకే, సో ఇక్కడ x² కి కొఫిషియంట్ ఉంది కాబట్టి 3తో మల్టిపుల్ చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ. సో ఇక్కడ మల్టిపుల్ చేద్దాం. మల్టిపుల్ చేయాలండి స్ప్లిట్టింగ్. ఓకే, సో ఇక్కడ మల్టిపుల్ చేస్తే ఇక్కడ చూడండి 3-4 times ఇంటూ చేయాలి. 3-4 times 12. సో 12 కి స్ప్లిట్టింగ్ చేద్దామండి. 12 స్ప్లిట్ చేస్తే ఏం జరుగుతుంది ఒకసారి 12 స్ప్లిట్ చేద్దాం. సో 12 కి ఫ్యాక్టర్స్ ఏంటి? 6 2 times ఉందండి. ఓకే, 6 2 times ఉంది. ఓకే, 6 2 times. 6 + 2 8 మిడిల్ టర్మ్ లేదు. 6 - 2 4 మిడిల్ టర్మ్ లేదు. అండ్ నెక్స్ట్ ఏంటి 3-4 times కూడా ఉంది. 3-4 times చూద్దాం. 3-4 times చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి ఇక్కడ 4 - 3 1, ఇక్కడ -1. ఓకే, ఇక్కడ ఇది సాటిస్ఫై అవుతుంది. 6 ఇది సాటిస్ఫై అవ్వట్లేదు. 6 2 times అవ్వట్లేదు. 3-4 times అవుతుంది. అండ్ నేను ఇక్కడ 4 3 times రాసుకోవచ్చు. 4 3 times. ఇక్కడ 3-4 times -12 అండి. -12. ఇక -12 రావాలంటే రెండిట్లో 4 or 3 ఏదో ఒకటి మైనస్ ఇద్దాం. మైనస్ దేనికి ఇద్దాం అంటే ఇక్కడ బిగ్గర్ వాల్యూకి ఇద్దాం. -4 + 3. ఎందుకంటే ఇక్కడ రెండు సబ్ట్రాక్షన్ చేస్తే అంటే సబ్ట్రాక్షన్ లో పెద్ద వాల్యూ -4 ఉండాలి. ఇక్కడ x, ఎందుకంటే x having a negative sign, that's why you are taken negative given for the 4 అనమాట. రైట్, నా 4 3 సబ్ట్రాక్షన్ చేస్తే -1 వస్తుంది. ఇస్ ఇట్ క్లియర్? రైట్, నా ఇట్స్ స్ప్లిట్టింగ్ చూడండి ఒకసారి. 3-4 times 12. ఓకే, 3x² -x ని -x నేను -4x రాస్తాను. -4x గా రాస్తాను. -4x ప్లస్ 3x ప్లస్ 3x -4. ఓకే, రైట్. సో ఇక్కడ నేను 3-4 నేను తీసుకోవచ్చు అట్ ద సేమ్, పర్లేదు, ఏం కాదు. ఇక్కడ చూడండి, ఫస్ట్ టర్మ్ ఇవి, సెకండ్ 2 terms. ఫస్ట్ దాంట్లో చూడండి నాకు x కామన్ గా వస్తుంది కాబట్టి x కామన్ తీస్తాను. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ 3x ఉంటుంది. 3x -x వచ్చింది కాబట్టి ఇక్కడ -4 ఉంటుంది. -4 x ఇక్కడికి వచ్చేసింది కదా, ప్లస్. ఓకే, ప్లస్. నెక్స్ట్ ఇక్కడ +1 కామన్ తీసేస్తే నాకు 3x - 4 ఉంటుంది.
ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ బ్రాకెట్లో ఏమొచ్చిందో సెకండ్ బ్రాకెట్లో కూడా అదే రావాలండి, లేదంటే స్ప్లిట్టింగ్ ఎక్కడైనా మనం రాంగ్ చేసామని అర్థం. సో ఇక్కడ 3x - 4 ఒకటి, ఓకే, అండ్ ఇంకా రిమైనింగ్ ఏమిటి, x + 1 కదా ఇంకొంది, దట్ ఈక్వల్స్ టు 0 అండి. ఓకే, సో ఇక్కడ ఏంటనంటే 3x - 4 ఈక్వల్స్ టు 0 ఒకటి, x + 1 ఈక్వల్స్ టు 0 ఒకటి, x ఈక్వల్స్ టు ఇక్కడ -1, ఇక్కడ 3x ఈక్వల్స్ టు 4, x ఈక్వల్స్ టు 4/3 అని కూడా రాయొచ్చు. సో దేర్ ఫోర్ ఇక్కడ ఏంటనంటే మనం x ఈక్వల్స్ టు 4/3, -1 అని. సో దాన్ని ఒకటి ఆల్ఫా ఈక్వల్స్ టు 4/3 అనుకుంటాం. ఓకే, సో ఇంకొకటి బీటా ఈక్వల్స్ టు, ఓకేనా, బీటా ఈక్వల్స్ టు -1 అని అనుకుంటారండి. ఓకే, నా ఇక్కడ ఏంటనంటే వెరిఫై చేద్దాం. వెరిఫికేషన్లో కూడా మనకి ముందుగా వెరిఫికేషన్ చేస్తే 3x² మైనస్, వెరిఫికేషన్ చూద్దాం ఏంటి ఇక్కడ, 3x² - x - 4 ఈక్వల్స్ టు 0. ఇది కేస్ 2లో వెరిఫికేషన్ చేద్దాం. కేస్ 2 ఇక్కడ 3x². ఇప్పుడు ఏ ఈక్వల్స్ ఏం రాయొచ్చండి, 3, పాజిటివ్ 3. ఇక్కడ b ఈక్వల్స్ టు -1 అండి. ఓకే, పక్కన ప్లస్ ఉంటే డైరెక్ట్గా 1 అని మెన్షన్ చేయొచ్చు, బట్ ఇక్కడ మైనస్ ఉంటే మాత్రం ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఎక్స్ పక్కన మైనస్ ఉందంటే స్పెసిఫిక్గా స్ట్రెస్ చేసి చెప్పాలి, b ఈక్వల్స్ టు -1 అని. ఓకే, c ఈక్వల్స్ టు -4 అండి, c ఈక్వల్స్ టు -4. రైట్, ABC వాల్యూస్ తెలిసిపోయాయి. ఇప్పుడు వెరిఫికేషన్లో సమ్ ఆఫ్ ఇట్ జీరోస్, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు -b/a. మరి ఆల్ఫా అంటే 4/3 అండి, 4/3 ప్లస్ ఆల్ఫా అంటే 4/3 ప్లస్ బీటా అంటే -1 అండి, -1 ఈక్వల్స్ టు, ఓకే, -b అంటే -1/a, దట్ మీన్స్ 3 అండి. ఓకే, రైట్. ఆఫ్టర్ దాట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 4/3 ప్లస్ ఇంటూ మైనస్ -1 ఈక్వల్స్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/3. ఓకే, సో మీరు ఒకవైపు ఫ్రాక్షన్ అండ్ -1 ఉంది కాబట్టి డైరెక్ట్గా 3తో 1 మల్టిప్లై చేస్తే, ఓకేనా, 4 - 3 1 * 3/3 అన్నమాట. ఓకే, ఈక్వల్స్ టు 1/3. After that 4 - 3 1/3 ఈక్వల్స్ టు 1/3. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దీనిది అయిపోయిందండి, దీని వెరిఫికేషన్లో. ఓకే, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు -b వెరిఫైడ్ అయ్యింది. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే 1/3 ఈక్వల్స్ టు 1/3 వెరిఫై అయింది. ఓకే, నెక్స్ట్ ఆల్ఫా బీటా చూద్దాం. ఓకే, ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు c/a. c వాల్యూ ఆల్రెడీ నో దట్, ఎక్కడ ఉంది c వాల్యూ, -4. ఆల్ఫా అంటే తెలుసు కండి, 4/3 ఇంటూ -1 ఈక్వల్స్ టు, ఓకేనా, c/a. c అంటే ఇక్కడ -4 అండి, a అంటే దట్ మీన్స్ 3 అనమాట. ఓకే, సో ఇక్కడ మల్టిప్లికేషన్లో 4 - 1 టైమ్స్ -4/3 ఈక్వల్స్ టు -4/3 అనమాట, -4/3. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? సో ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఏమైంది, వెరిఫై అయిందండి. ఓకే, సో మరి కన్క్లూజన్ పాయింట్ రాయాలి కదా, దేర్ ఫోర్ హెన్స్ వెరిఫైడ్ అండి, హెన్స్ వెరిఫైడ్. Okay, so thank you.